ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనదర్ టాపిక్ వచ్చేసి సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి అయితే ఈరోజు కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దామండి. అంటే నేర్చుకుందాం. అంటే లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి ఇంతవరకు అయితే ప్రజ్ఞాలబ్ధి వరకు అయితే కంప్లీట్ అయింది కదా. టుడే చెప్పుకునేది ఏంటంటే ప్రజ్ఞామాపనము ప్లస్ ఉద్వేగాత్మక లబ్ధి, సృజనాత్మకత, ఈ మూడు టాపిక్స్ని కంప్లీట్ చేద్దాం. ఈ బుక్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటో తెలుసా అండి. ఇంతకుముందు కూడా మనకు బుక్స్ అవండి అవైలబుల్లో ఉన్నాయి, బట్ అన్నీ కూడా కలిపేసి ఉన్నాయి. అన్ని చాప్టర్స్ని కలిపేసి ఇచ్చారు. ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సిలబస్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ టాపిక్స్లో కవర్ చేశారు. బట్ ఏంటంటే ఎస్జిటి వాళ్ళకి వచ్చేసి ఒక చాప్టర్ ఎక్స్ట్రా ఉంది. అంటే 4 చాప్టర్స్ ఇచ్చారు, మనకు వచ్చేసి 3 చాప్టర్స్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు చెప్పే క్లాసులు కూడా ఎస్జిటి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టాపిక్ ఏంటంటే ఈరోజు ప్రజ్ఞామాపనం గురించి అయితే ఈరోజు చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రజ్ఞామాపనంలో ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడిని ఎవరని అంటారంటే బినే. ఈ బినే అని మనం గుర్తుపెట్టుకోవాలి. బినేనే ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు ఎవరండి? బినే. మొట్టమొదటి ప్రజ్ఞామాపని ఏంటి? బినే సైమన్ ప్రజ్ఞామాపని. మొట్టమొదటి ప్రజ్ఞామాపని ఈయన్ని మనకు బిట్టు వస్తే బినే సైమన్ ప్రజ్ఞామాపని. మాపని అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలవడం. మాపని అంటే కొలవడం. అండ్ దీనిని వచ్చేసి మనకు 1905లో బినే రూపొందించారు. ఈ ప్రజ్ఞామాపని అంటే బినే సైమన్ ప్రజ్ఞామాపనిని 1905లో బినే అనేది రూపొందించారు. ఇది మనకు దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది? వాళ్ళ యొక్క వయోపరిమితులు, వాళ్ళ యొక్క వయసు పరిమితుల ఆధారంగా 1908లో బినే సైమన్ ప్రజ్ఞామాపని రూపొందించింది. అండ్ 3 నుండి 13 ఇయర్స్ మధ్య గల పిల్లలను 59 యొక్క అంశాలలో పరిశీలించారు. దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే వాళ్ళ యొక్క వయోపరిమితుల ప్లస్ అలానే 3 నుండి 13 సంవత్సరాల మధ్య గల పిల్లలను 59 అంశాలలో మనకు పరిశీలించారు. ఈ సైమన్ ప్రజ్ఞామాపని రూపొందించి 3 నుండి 13 సంవత్సరాల మధ్య యొక్క పిల్లలను ఎన్ని అంశాలలో పరిశీలించారు? 59 అంశాలలో పరిశీలించారు. 1908 బినే సైమన్ ప్రజ్ఞామాపనిలో మానసిక వయస్సు అనే భావన బినే ప్రతిపాదించారు. ఈయన బినే ప్రతిపాదించింది అంటే సైమన్ ప్రజ్ఞామాపనిలో ఏ యొక్క భావనని ఈయన ప్రతిపాదించారు? మానసిక వయస్సు, మెంటల్ ఏజ్ని ఈయన ప్రతిపాదించారు. 1916లో స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనిలో ప్రజ్ఞాలబ్ధి భావనను టెర్మన్ సిద్ధాంతీకరించారు. 1916లో స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనిలో ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధి భావనను ఎవరు సిద్ధాంతీకరించారండి? టెర్మన్ సిద్ధాంతీకరించారు. మరి ఈ ప్రజ్ఞా పరీక్షలు వర్గీకరణ ఎన్ని ఉన్నాయంటే 4 ప్రజ్ఞా పరీక్షలు అయితే ఇంపార్టెంట్. మనకి 4 ప్రజ్ఞా పరీక్షలు అయితే ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. అలాగే వీటిని మనము పేపర్ పెన్సిల్ పరీక్ష అని కూడా అంటారు. ఈ శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలనే పేపర్ పెన్సిల్ పరీక్ష అని కూడా అంటారు. అండ్ సెకండ్ది వైయక్తిక పరీక్షలు లేదా సామూహిక పరీక్షలు. సో డే టైంలో షూట్ చేస్తాను కాబట్టి కొంచెం నాయిస్ అయితే ఉంటుందా అండి. సో థర్డ్ చూడండి, పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు. ఫోర్త్ శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు. ఇలా 4 ప్రజ్ఞా పరీక్షలుగా అయితే వర్గీకరించారు. అదేంటంటే శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, వీటినే మనం పేపర్ పెన్సిల్ పరీక్ష అంటారు. వైయక్తిక పరీక్షలు లేదా సామూహిక పరీక్షలు, పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు. మరి ఈ పరీక్షల గురించి అవి ఏంటంటే చూద్దాం. ఇక్కడ శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. ఫస్ట్ వన్ ఏంటిది? ఇక్కడ శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలను అనుసరించి రాతపూర్వకంగా సమాధానాలు వ్యక్తి నుంచి కానీ సమూహం నుంచి కానీ రాబట్టేవే శాబ్దిక పరీక్షలు. రాతపూర్వకంగా అంటే రాసే విధంగా ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్నను అనుసరించి మనం ఆన్సర్స్ అనేవి చేస్తాం కదా, అలాంటివి రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలను అదే రాతపూర్వకంగా సమాధానాలు
ఒక వ్యక్తి నుండి కానీ లేకుంటే ఒక గ్రూప్ ఉంటారు కదా, ఆ గ్రూప్ని నుంచి కానీ రాబట్టేవి శాబ్దిక పరిజ్ఞా పరీక్షలు. సెకండ్ పాయింట్ చూడండి, చదివి రాసే నైపుణ్యము ఉన్నవారి కోసము ఈ శాబ్దిక పరీక్షలు అనేవి ఉపయోగిస్తారు. అంటే చదివి రాసే యొక్క స్కిల్స్, ఆ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో ఆ స్కిల్స్కి ఉన్న వారి కోసం ఈ శాబ్దిక పరీక్షలు అనేవి ఉపయోగిస్తారు. వీటినే మనము పేపర్ పెన్సిల్ పరీక్షలు అని కూడా అంటారు. పేపర్ పెన్సిల్ పరీక్షలు అని వేటిని అంటారండి? శాబ్దిక పరీక్షలకు అంటారు. ఎవరి కోసం అయితే ఈ పరీక్షలు అనేవి ఉపయోగిస్తారంటే చదివి రాసే నైపుణ్యం ఉన్నవారి కోసము ఈ పరీక్షలు అనేవి ఉపయోగిస్తారు. ఈ పరీక్షలు మళ్ళీ 6 అంశాలతో ప్రశ్నలు తయారు చేసి సమాధానాలు రాబట్టుకుంటారు. ఆ 6 అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి కదా, ఈ పరీక్షల ద్వారా 6 రకాల అంశాలలో ప్రశ్నలను తయారు చేసి ప్లస్ సమాధానాలు అనేవి రాబడతారు. ఆ 6 అంశాలు ఏంటంటే సమాచారము, సమగ్ర అవగాహన, వివేకము, పోలికలను గుర్తించడము, భాషా జ్ఞానము, స్మృతి. ఈ 6 అంశాలలో వీళ్ళు ప్రశ్నలను తయారు చేసి ప్లస్ ఆన్సర్స్ అనేవి రాబడతారు. సో ఇది మనకి శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. అండ్ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు చూడండి, చదవటం రాయడం తెలియని వారి ప్రజ్ఞా విశేషాలను మాపనం చేయడానికి అంటే కొలమానం ఉపకరించే పరీక్షలే అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. చదవడం ఇక్కడ చూడండి కంప్లీట్ డిఫరెంట్. ఇక్కడేమో చదివి రాసే నైపుణ్యం ఉండే వారి కోసం, బట్ ఇక్కడ ఏంటంటే చదవడం రాయడం తెలియని వారి ప్రజ్ఞా విశేషాలను మాపనం చేయడానికి మనం కొలుస్తాం కదా, ఈ మాపనం చేయడానికి ఉపకరించే పరీక్షలే అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక అంటే చదవడం రాయడం వాళ్ళకి, ఇది వచ్చేసి చదవడం రాయడం తెలియని వారి కోసం. మరి ఇవి సంఖ్యలను ప్లస్ చిత్రాలను, క్షేత్ర గణిత ఆకృతులను ఉపయోగించి నిర్వహించే పరీక్షలు. అంటే సంఖ్యలను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము కొన్ని పిక్చర్స్ ఇస్తాం, ఈ పిక్చర్స్ని ఉపయోగించి ఇక్కడ ఎన్ని ఉన్నాయనేసి అనుకుంటే మనం 3 అని రాస్తాం కదా. సో అట్లా వాటిని వ్యక్తపరచడం కానీ, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్స్ ఇస్తారు, లేకుంటే కొన్ని ఆకృతులు అనేవి ఉపయోగించి నిర్వహించే పరీక్షలే ఈ అశాబ్దిక పరీక్షలు. ఒక్కొక్కసారి మనము భాష ద్వారా వ్యక్తపరచలేని టిక్ మార్క్స్ అనేవి లేకుంటే చర్యల ద్వారా సమాధానాలు ఇస్తారు, రైటా ఆర్ రాంగ్ అనేసి ఇస్తారు కదా, వీటిని నిష్పాదన పరీక్షలు అంటారు. వీటిని కూడా నిష్పాదన పరీక్షలు అంటారు. అండ్ వ్యక్తిగత పరీక్షలు చూడండి, వ్యక్తిగత పరీక్షలు ఒకసారి ఒకరికి మాత్రమే పరీక్షించే పరీక్షలే వ్యక్తిగత పరీక్షలు. ఒక పర్సన్కి 1 టైం మాత్రమే పరీక్షించే పరీక్షలే వ్యక్తిగత పరీక్షలు. అండ్ సామూహిక పరీక్షలు అంటే ఏంటి? సామూహికం ఇక్కడే మనం చూడండి, సామూహికంగా అంటే ఒక గ్రూప్గా. సామూహిక ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఒకేసారి ఒక పెద్ద సమూహాన్ని నిర్వహించే పరీక్షలు. అంటే గుంపుగా ఒకేసారి ఒక పెద్ద సమూహానికి నిర్వహించే పరీక్షలే సామూహిక పరీక్షలు. ఈ సామూహిక పరీక్షలను ఒకే సమయంలో చాలామంది వ్యక్తులను పరీక్షించేందుకు ఉపకరిస్తాయి. లైక్ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో అలా. నెక్స్ట్ వేగ పరీక్షలు అండి, పరిమిత సమయంలో పూర్తి చేయవలసిన పరీక్షలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 నుండి 10 వరకు 1 అవర్ ఇచ్చింటారు. ఆ 1 అవర్ అంటే ఇక్కడ లిమిటెడ్ టైం ఉంది కదా, లిమిటెడ్ టైంలో ఈ యొక్క లిమిటెడ్గా ఉండే టైంలో పూర్తి చేయవలసిన పరీక్షలు ఏంటి? వేగ పరీక్షలు. అండ్ నెక్స్ట్ శక్తి పరీక్షలు, ఎంత సమయమైనా తీసుకొని పూర్తి చేయగలిగే పరీక్షలే శక్తి పరీక్షలు. ఎంత సమయమైనా తీసుకొని పూర్తి చేయగలిగే పరీక్షలే శక్తి పరీక్షలు. సో అదండి మనకు ప్రజ్ఞా పరీక్షలు 4 అయితే ఉన్నాయి కదా, 4 గురించి చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ ఉద్వేగాత్మక లబ్ధి, ఈక్యూ, ఉద్వేగాత్మక లబ్ధి గురించి అయితే నేర్చుకున్నాం. ఈక్యూని మొదట వాడినవారు కిత్ పేస్లీ. ఈ ఉద్వేగాత్మక లబ్ధి అనేది ఒక వ్యక్తి యొక్క ఎమోషన్స్ యొక్క ప్రజ్ఞను అనేది తెలియజేస్తుంది. ఉద్వేగం అంటేనే ఎమోషన్ కదా, సో ఈ ఉద్వేగాత్మక లబ్ధి అనేది ఒక వ్యక్తి యొక్క ఉద్వేగ ప్రజ్ఞను తెలియజేస్తుంది. ఈ ప్రజ్ఞాలబ్ధి వ్యక్తుల మానసిక వికాసాన్ని అంచనా వేస్తుంది. ఈ ప్రజ్ఞాలబ్ధి అనేది మానసిక వికాసాన్ని, డెవలప్మెంట్స్ యొక్క మెంటల్ డెవలప్మెంట్కి అనేది ఒక అంచనా వేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉద్వేగాత్మక లబ్ధి అనేది వ్యక్తుల వికాసాన్ని కూడా తెలుపుతుంది. అక్కడేమో మనకు మానసిక వికాసాన్ని అంచనా వేస్తుంది, ప్లస్ వ్యక్తుల యొక్క వికాసాన్ని కూడా తెలుపుతుంది.
ఈ ఉద్వేగాత్మక లబ్ధిపై సలోవే మరియు మేయర్లు ఒక మోడల్ అనేది తయారు చేస్తారు. ఈ ఉద్వేగాత్మక లబ్ధిపై ఎవరు ఒక మోడల్ని తయారు చేస్తారు? సలోవే అండ్ మేయర్లు. సో ఇది మనకి చిన్న టాపిక్ ఉద్వేగాత్మక లబ్ధి గురించి. నెక్స్ట్ ఏంటిది? క్రియేటివ్, సృజనాత్మకతతో చాలా ఈజీ. గిల్ఫర్డ్ ప్రకారము విభిన్న ఆలోచననే సృజనాత్మకత అంటారు. ఈయన ప్రకారము విభిన్నంగా ఆలోచననే సృజనాత్మకత అంటారు. అందులో దశలు చూడండి. సృజనాత్మక ప్రక్రియలోని దశలను వలాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో 4 రకాలుగా అయితే వర్గీకరించారు. సృజనాత్మక ప్రక్రియలోని దశలను వలాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే దశలలో 4 రకాలుగా వివరించాడు. మొదటి దశ ఏంటండి? సన్నాహ దశ. సన్నాహ దశ అంటే సేకరించిన సమాచారాన్ని, మనం కలెక్ట్ చేసుకున్న సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకున్న ఆలోచనలను తనకు అనుకూలమైన రీతిలో సమీకరించుకొని నూతన సృష్టికి పూనుకుంటారు. అది వస్తువైన విషయ సేకరణ దశ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాచారాన్ని సేకరించింటాడు, గుర్తుకు తెచ్చుకుంటాడు. నెక్స్ట్ తన యొక్క ఆలోచనలు అనుకూలమైన రీతిలో దాన్ని మళ్ళీ మోడిఫైడ్ అనేది చేసుకొని కొత్తగా మళ్ళీ సృష్టించాలనే దానిని అయితే పూనుకుంటారు. దీన్నే మనము వస్తు లేదా విషయ సేకరణ దశ అని కూడా అంటారు. ఈ సన్నాహ దశకు వస్తు లేదా విషయ సేకరణ దశ అనేసి అంటారు. నెక్స్ట్ సెకండ్ దశ చూడండి, గుప్త స్థితి దశ. వ్యక్తి చేయబోవు సృష్టి కొంతకాలం వారి మనస్సులో అవ్యక్తంగా ఉంటుంది. దీనినే గుప్త దశ అంటారు లేదా భావనోత్పత్తి దశ అని అంటారు. వ్యక్తి చేయబోయే సృష్టి అంటే ఇక్కడ స్మృతి అని ఉంటుందండి. సో సృష్టి అనేది కొంతకాలం వారి మనస్సులో వ్యక్తంగా కాకుండా అవ్యక్తంగా ఉంటుంది. దానిని గుప్త దశ లేదా భావనోత్పత్తి దశ అని అంటారు. నెక్స్ట్ అంతర్దృష్టి దశ. సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ ఏదైనా ఉందంటే అంతర్దృష్టి దశ. సమస్యకు అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ దశనే అంతర్దృష్టి దశ. నెక్స్ట్ నిరూపణ దశ. వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గమును ఊహలతో సరిపోల్చుకుంటాడు. నూతన వస్తువు తయారు చేస్తాడు. వ్యక్తి తన యొక్క సమస్య పరిష్కార మార్గమును ఊహలతో ఇమాజినేషన్స్తో సరిపోల్చుకొని మళ్ళీ కొత్త వస్తువులు అనేది తయారు చేస్తాడు. అది ఏ దశ? నిరూపణ దశ. నెక్స్ట్ ఈ క్రియేటివిటీ ఉంది కదా, ఈ సృజనాత్మకత స్వభావం ఎలా ఉంటుందంటే సార్వత్రికమైనది, స్వతః సిద్ధంగా ఉండేది, అలాగే సంపాదితమైనది. నవ్యత ఉంటుంది, విభిన్న ఆలోచనలు కలిగి ఉంటుంది, ప్రక్రియ మరియు ఉత్పత్తికి సంబంధించింది. సో ఇది స్వభావం. మరి ఈ సృజనాత్మకత మాపనలు చూసుకుంటే సృజనాత్మకత మాపనం వచ్చేసి విశేష కృషి చేసిన వారిలో గిల్ఫర్డ్ టోరెన్స్లు ముఖ్యులు. సృజనాత్మకత మాపనల యొక్క కృషి చేసిన వారిలో ముఖ్యులు ఎవరండి? ఇక్కడ గిల్ఫర్డ్ టోరెన్స్లు ముఖ్యులు. ఈ టోరెన్స్ సృజనాత్మక పరీక్షలను రూపొందించారు. టోరెన్స్ సృజనాత్మకత అంటే క్రియేటివ్ పరీక్షలు ఉంటాయి కదా, క్రియేటివిటీ ఆ పరీక్షలను రూపొందించింది ఈయన టోరెన్స్. అందులో మళ్ళీ చాలా ఉపపరీక్షలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఉపపరీక్షలు శాబ్దికమైనవి, కొన్ని ఉపపరీక్షలు అశాబ్దికమైనవి. ఇక్కడ చూడండి, శాబ్దిక పరీక్షలు అశాబ్దిక పరీక్షల గురించి. అసాధారణ ఉపయోగాల పరీక్ష వచ్చేసి శాబ్దిక పరీక్షలు, వ్యవస్థల అర్థాల పరీక్ష వచ్చేసి అశాబ్దిక పరీక్షలు, ఉత్పత్తుల పరీక్ష, గీత అర్థాల పరీక్ష, పోలికల పరీక్ష, సర్కిల్ పరీక్ష, సమస్య పరిష్కార పరీక్ష, అసాధ్యాల పరీక్ష, పర్యవసానాల పరీక్ష, అభివృద్ధి పరీక్ష, ఇవన్నీ కూడా శాబ్దిక పరీక్షలు. మరి ఈ సృజనాత్మకతను పెంపొందించే మార్గాలు ఏంటి? తరగతి గదిలో విద్యార్థులలో ఈ యొక్క సృజనాత్మకతను పెంపొందించడానికి అంటే వాళ్ళ యొక్క పెంపొందించడానికి చేపట్టిన పనులు లేదా కృత్యాలు, ఉపాధ్యాయుల పాత్ర అనేది చూడాలి. అంటే సమస్యలను గురించి ఆలోచించడానికి, వాటి పరిష్కార మార్గాలను స్వేచ్ఛగా తెలపడానికి అవకాశం ఇవ్వాలి పిల్లలకైతే. అంటే సమస్యల గురించి వాళ్ళు థింక్ చేయాలి, ప్లస్ వాటిని ఎలా సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి ఆ సమస్య అనేది ఎలా సాల్వ్ చేయాలని వాళ్ళు మాట్లాడడానికి, కనీసం వాళ్ళకి తెలపడానికి కూడా క్లాస్ రూమ్లో అనేది స్వేచ్ఛగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ విద్యార్థుల స్వేచ్ఛాభావ ప్రకటనలను కించపరచకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వచ్చేసి
ఒక పరిష్కార మార్గాన్ని చెప్తుంటాడు. తనకు ఆ చేసినప్పుడు తన ప్రకటన అనేది నచ్చనప్పుడు కించపరుస్తుంటారు. బట్ అట్లా కించపరచకూడదు. తన యొక్క స్వేచ్ఛాభావ ప్రకటనలో కించపరచకూడదు. విద్యార్థులలో అంతర్గత ప్రేరణలను కలిగించే విధంగా కృత్యాలలో పాల్గొనేటట్లు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేతన మనకు ఒక యాక్టివిటీ ఇస్తాము. ఆ యాక్టివిటీలో అతను మనకు పాల్గొనేటట్లు చేయాలి, కానీ వద్దు అనేసి అబ్జెక్షన్స్ ఇవ్వకూడదండి. నెక్స్ట్ చర్చాంశాలను ఇచ్చి విద్యార్థుల మధ్య చర్చా గోష్ఠులను జరపాలి. గ్రూప్ మీటింగ్గా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక కృత్యం ఇచ్చింటాము. ఆ కృత్యం గురించి పిల్లలకు గ్రూప్గా కూర్చోబెట్టి అందులో ఉండే చర్చలను వాళ్ళు చర్చించడము ఇట్లాంటివన్నీ చేయాలి. వక్తృత్వ పోటీలను నిర్వహించాలి. మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు లేఖనం అలా లెటర్స్ రాయడం కానీ లైక్ ఏదైనా సరే ఒక స్కిల్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ పర్యావరణము ఇలాంటివన్నీ ఎగ్జామ్స్ అప్పుడప్పుడు మనం కండక్ట్ చేస్తూ ఉంటాం కదా. పోటీ పరీక్షలు అనేవి కూడా నిర్వహించాలి. వ్యాస రచనలు ఉండాలి. చిత్రలేఖన పోటీలను జరపాలి. విద్యార్థులలో నవ్యతను అలాగే నూతనత్వాన్ని ప్రోత్సహించాలి. భయం యొక్క బిడియాలను వాళ్ళకు మనం చెప్పేసి పోగొట్టాలి. ఈ యొక్క విభిన్నమైన ఆలోచనలు, పట్టుదల, ఆత్మవిశ్వాసాలను ప్రోత్సహించి వాళ్ళకి మోటివేట్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ సాంస్కృతిక విషయాలపై కూడా పాత్ర క్రీడలు కానీ నాటకాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చేయించాలి. కళలు, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక ప్రదర్శనల యొక్క సందర్శన కూడా వీళ్ళకి క్షేత్ర పర్యటనలు ఇలా లైక్ తీసుకెళ్తుంటాం కదా మనం టూర్లకు కానీ లేకుంటే ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్కి కానీ దాని గురించి మనం వాళ్ళకి ఆ సందర్శనకి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఉపాధ్యాయులు వారి యొక్క సృజనాత్మకతను ఆదర్శంగా విద్యార్థులకు ప్రదర్శించాలి. అండ్ కాపీ కొట్టడం బట్టి స్మృతులను నిరుత్సాహపరచాలి. కాపీ కొట్టడము ప్లస్ బట్టి స్మృతులను నిరుత్సాహపరచాలి. ఎగ్జిబిషన్లకు కానీ మ్యూజియంలకు కానీ వినోదయాత్రలకు తీసుకెళ్ళాలి. శాస్త్రజ్ఞులను ప్లస్ కళాకారులను సాంకేతిక నిపుణులు ఉంటారు కదా వాళ్ళను పాఠశాలకు రప్పించి వారి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అన్నట్టు పంచుకునేటట్లు అనేది స్వేచ్ఛ ఇవ్వాలి. సో ఇది ఏంటి, ఇవన్నీ కూడా ఒక సృజనాత్మకతను పెంపొందించే మార్గాలు. సో ఇదే అండి మనకి ఈరోజు అయితే చిన్న టాపిక్ అయితే నేర్చుకున్నాము. అంటే ప్రజ్ఞామాపనము ప్లస్ ఏంటి ఇక్కడ సృజనాత్మకత, ఉద్వేగాత్మక లబ్ధి గురించి అయితే నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వైఖరులు, సహజ సామర్థ్యము ప్లస్ అభిరుచులు, అలవాట్లు ఈ టాపిక్స్ని అయితే కవర్ చేద్దాం. ఐ హోప్ మీకు క్లాస్ యూస్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్లో షేర్ చేసుకోండి.